నమస్కారం అండి. నా పేరు డాక్టర్ సునీల్ రెడ్డి, కన్సల్టెంట్ న్యూరో సైకియాట్రిస్ట్ అండ్ సెక్షువాలజిస్ట్ అట్ టీఆర్హెచ్ సెక్షువాలజీ క్లినిక్స్, హైదరాబాద్. ఎరెక్టైల్ డిస్ఫంక్షన్, ఈ యాంగ్జైటీ ఇష్యూస్ గురించి ఈరోజు మాట్లాడుకుందాం. ఇది సైకోసెక్షువల్ ఇష్యూస్లో యాంగ్జైటీ అంటే ఆందోళన, గభ్రా, చిన్న తెలియని లోపల ఫియర్, దీనివల్ల ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ వస్తుంది. అండ్ ఎరెక్టైల్ డిస్ఫంక్షన్స్ అంటే అంగం స్తంభించడంలో ఇబ్బంది ఉండి నరాల బలహీనత అనొచ్చు, సెక్స్ చేయలేకపోవడం, ఇవన్నీ కూడా యాంగ్జైటీకి కాజ్ చేస్తాయి. సో ఇది ఒకదానికి ఒకటి లింక్డ్. అందుకే సైకోసెక్షువల్ ఇష్యూస్ అంటాం. అంటే సైక్ అంటే మన మనస్తత్వము, ఆలోచన తత్వము, మన నడవడిక. అండ్ సెక్షువల్ ఇష్యూస్ అంటే సెక్షువల్ ఇంప్రూవ్మెంట్, అంటే సెక్షువల్ డిస్ఫంక్షన్స్ కావచ్చు, అంటే ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ కావచ్చు, ప్రిమేచ్యూర్ ఎజాక్యులేషన్స్ కావచ్చు, పర్ఫార్మెన్స్ యాంగ్జైటీ కావచ్చు. ఇవన్నీ మన సైక్ మీద ఆధారపడి ఉంటాయి, అంటే మన మనస్సు మీద ఆధారపడి ఉంటాయి. సో ఎప్పుడైతే హ్యాపీగా మనసు, ఆలోచన తీరు హ్యాపీగా ఉంటుందో వాళ్ళకి సెక్షువల్ థాట్స్ కానివ్వండి, సెక్షువల్ పర్ఫార్మెన్స్లో కానివ్వండి బాగుంటారు. ఎప్పుడైతే సెక్షువల్ పర్ఫార్మెన్స్ బాగుంటుందో ఆబ్వియస్గా వాళ్ళ మనసు కూడా బాగుంటుంది. ఇది ఒకదానికి ఒకటి లింక్డ్. అందుకే సైకోసెక్షువల్ ఇష్యూస్ని ఒక్కసారిగా, అంటే ఫిజికల్ అబ్నార్మాలిటీస్ని ఇంప్రూవ్ చేయాలి, అట్ ద సేమ్ టైం వాళ్ళ మనసుని, అంటే దాన్ని కూడా, అంటే ఎనీ మెంటల్ హెల్త్ ఇష్యూస్ కానీ, ఈ ఆలోచన తత్వాన్ని కానీ, ఆందోళనలు కానీ ఒకేసారి కరెక్ట్ చేయాల్సి వస్తుంది. సో ఈ రెండు ఒకసారి కరెక్ట్ అయితే వాళ్ళు హ్యాపీగా సెక్షువల్ లైఫ్ని లీడ్ చేస్తారు. సో ఇందులో బేసికలీ వాళ్ళకి హార్మోనల్ ఇష్యూస్ కానీ, అంటే ఏదైతే మగతత్వాన్ని ఇంప్రూవ్ చేసే హార్మోన్స్ అన్నాం కదా, అలాంటి హార్మోనల్ ఇష్యూస్, అంటే ఇంబ్యాలెన్స్ కానీ, లోపాలు కానీ, టెస్టోస్టెరాన్ లోపాలు కానీ ఇవేమీ ఉండవండి. వాళ్ళు ఫిజికల్గా చాలా ఫిట్గా ఉంటారు, కానీ మానసికంగా కుంగిపోయి ఉంటారు. అంటే నేను సెక్షువల్ పర్ఫార్మెన్స్ చేయలేనేమో, ఎదుటి అమ్మాయి సాటిస్ఫై కాదేమో, నేను ఇంతేనేమో అని డిప్రెషన్కి లోనైపోయి, ఆందోళనకి లోనైపోయి, అంటే డిప్రెషన్ అని మనం ఒక స్టిగ్మాటిక్ వర్డ్, ఈ డిప్రెషన్ అని వింటే వాళ్ళకి అర్థం కాదు, అంటే నేను డిప్రెషన్లో ఉన్నాను. అదే పక్కన వాళ్ళ ఫ్రెండ్ కానీ వీళ్ళకి వాళ్ళని గమనిస్తే కానీ, మాట్లాడితే కానీ వాళ్ళు తక్కువ మాట్లాడటము, అవాయిడ్ చేయటము, ఒంటరిగా ఉండటము, ఏదో బాధపడిపోతూ ఉండటము, ఏడవటము, ఉన్నట్టుండి బౌట్స్ ఆఫ్ క్రై, ఏడ్చేయటము, ఇలాంటి సూసైడల్ థాట్స్ రావటము, ఇంక నా బతకటు వేస్ట్ అని ఒక థాట్లోకి వెళ్ళిపోవడము, ఇలాంటి సూచనలు పక్కన వాళ్ళు గమనిస్తే అర్థమవుతుంది. సో వీళ్ళకి ఏంటి అంటే ఆబ్వియస్గా సెక్షువల్ హెల్త్ ఇబ్బంది పడుతుంది. వీళ్ళకి శారీరక లోపం లేకపోవడం వల్ల ఏదో మందులు ఇచ్చి బాగు చేయడం కన్నా మానసికంగా అతనికి స్ట్రెంగ్త్ ఇవ్వాలి. సో ఈ మానసిక ఇబ్బందుల వల్ల అతనికి ఏంటంటే రక్త ప్రసరణ కూడా తగ్గుతుంది. ఆబ్వియస్గా అంగానికి ఎప్పుడైతే రక్త ప్రసరణ తగ్గుతుందో మనకు ఈ అంగస్తంభన అనేది జరగదు. సో ఈ రక్త ప్రసరణ పెంచడానికే మనం ఈ లో ఇంటెన్సిటీ షాక్ వేవ్ థెరపీ, అంటే ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేని, ఇబ్బంది కలిగించని థెరపీ వాళ్ళకి ఇవ్వగలిగితే వాళ్ళు ఈ సెన్సిటివ్నెస్, అంటే ఓవర్ సెన్సిటివ్నెస్ అంటాం, ప్రిమేచ్యూర్ ఎజాక్యులేషన్ కావచ్చు, పర్ఫార్మెన్స్ యాంగ్జైటీలు కావచ్చు, ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ కావచ్చు, ఈ రకరకాలైన సెక్షువల్ డిస్ఫంక్షన్ నుంచి బయటపడడమే కాకుండా మానసికంగా కూడా వాళ్ళకి ఉల్లాసాన్ని ఇవ్వడం జరుగుతుంది. తద్వారా వాళ్ళకి సైకోసెక్షువల్ ఇష్యూస్ నుంచి బయటపడతారు. అందుకనే ఈ లో ఇంటెన్సిటీ షాక్ వేవ్ థెరపీ ఒక థెరపీతోనే వాళ్ళకి అంతా ఇంప్రూవ్ అయిపోతుందని కాదు. ఈ సెషన్స్ వైజ్, అంటే వీక్లీ వన్స్ రావాల్సి వస్తుంది. వాళ్ళు సెషన్స్ వైజ్ తీసుకునేటప్పుడు మనం యాజ్ యూజువల్ నేను ఫిజికల్ ఎగ్జామినేషన్ చేస్తాను, వాళ్ళకి రక్త పరీక్షలు చేయాల్సి వస్తుంది, అవన్నీ నార్మలైజ్ అయ్యేంతవరకు చూసుకునేసి ఈ వీక్లీ వన్స్ వచ్చినప్పుడు మాట్లాడి వాళ్ళకి మానసిక ధైర్యం కూడా ఇస్తాం. సో దాంతోపాటు ఈ ఫిజికల్ ఇంప్రూవ్మెంట్, రక్త ప్రసరణ కూడా ఇంప్రూవ్ అవుతుంది. దాంతో వాళ్ళకి ఈ సైకోసెక్షువల్ ఇష్యూస్ హ్యాపీగా సెక్షువల్ లైఫ్ని లీడ్ చేసుకోగలరు. సో ఈ విధంగా యూస్ చేసుకోండి. చాలా, అంటే వితౌట్ ఎనీ సైడ్ ఎఫెక్ట్స్ మీరు ఉపయోగాన్ని పొందొచ్చు. థ్యాంక్ యూ.